విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పార్టీ జనసేననేనని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయవాడలో నిర్వహించిన జనసేన పార్టీ సమీక్షా సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలనేది పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని చెప్పారు. కార్యకర్తలు చెప్పే సమస్యలు, సూచనలను ఓపికగా విని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ జన సైనికులు, వీర మహిళలు ధైర్యంగా పోటీ చేశారని కొనియాడారు. పవన్ కళ్యాణ్ చిత్రపటంతో ప్రచారం నిర్వహిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందుగానే ఈ విషయాలను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఒక విచిత్రమైన పరిస్థితులు. రాష్ట్రాన్ని విభజించారు, ఏనాడు లేని సమస్యలు కొత్తగా తీసుకొచ్చారు. ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సరిగ్గా రాలేదు మన వాటా అనే భావన ప్రతి ఒక్కరిలో ఉన్న తరుణంలో ఎందుకు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మన ప్రజలు కానివ్వండి, తెలుగు ప్రజల్లో ఎందుకు ఆ చైతన్యం రాదు, దేనికోసం మీరు నిలబడరు, ఎందుకు మీరు పోరాటం చేయరని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ప్రశ్నించే మనస్తత్వం మీ అందరిలో తీసుకురావడం కోసం ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి డివిజన్లోనూ జనసేన పార్టీ నాయకత్వం ఏదో స్వలాభం కోసమో, రాబోయే రోజుల్లో రేపు పదవులు అనుభవిస్తామనో దానికోసం కాదు. ఏ జరిగినా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఏ జరిగినా ఈ పోరాటంలో, ఈ స్ఫూర్తిలో మన యువత పాల్గొనాలి. మన యువతతో పాటు మన మహిళలు కూడా ఆ విధంగానే పాల్గొనాలనే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు. ఎంతో అద్భుతమైన చరిత్ర కలిగిన ప్రాంతం విజయవాడ. నిజంగా విభజన జరగక ముందే ఆ రోజుల్లో జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు ఏ విధంగా ఇక్కడ మహానుభావులు నిలబడ్డారో ఆ రోజున మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆ రోజే కోరారు, విజయవాడ ఒక మహానగరం, ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ కష్టపడి పనిచేసే మనస్తత్వం, ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు వాళ్ళు స్థాపించిన అనేక వ్యాపారాలే మనం గుర్తు చేసుకుంటే ఏ విధంగా మనం ముందుండే వాళ్ళం ఒకసారి ఆలోచించుకోవాలి.